అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని లతా థియేటర్ సమీపంలో కార్మికులు ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పుష్పగుచ్చములతోటి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ కార్మికులు ఏర్పాటు చేసిన కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను ఎమ్మెల్యే వివరించారు. ప్రతి కార్మికుడు కూడా ముందు చూపుతోటి గ్రూపు ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబానికి భరోసా వస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తమ దృష్టికి తీసుకువస్తే తన సొంత నిధులతోటే ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీలు చేయిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ అదేవిధంగా కల్పించేటటువంటి మర్యాద. అలాగే కోటూరు శ్రీనివాసులు విషయం ఈరోజు ఎంతోమంది ఫోటోలను ఎమ్మెల్యే గారి నిర్వహిస్తున్నటువంటి 139వ కార్మిక దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, విచ్చేసినటువంటి కమిటీ సభ్యులకు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్మిక సోదరు శాస్త్రాన్ని మీకు మాటిస్తూ ఈనాటి సోదరులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం జీవితాంతం ఉండాలని, మన జీవితాల్లో విషాదం రాకుండా చూసుకునే విధంగా మీ జీవితాలు ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక అంశం గురించి మిగిలేదైనా ఉంటుందా అంటే ఏది ఉండేదే లేదు. కావ్య కృష్ణారెడ్డి గారు ఒక అంశం గురించి మాట్లాడితే పూర్తి స్థాయిలో మొత్తం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు, అందరికి ఆలోచనల్ని ఆలోచించి చెప్తారు. ఒక్క మాట మాత్రం గర్వంగా చెప్పగలను, కేవలం కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఒక్క మాట మాత్రం కానీ మాట్లాడగలను. అదేంటి అంటే తన ప్రయాణం పాఠాల నుంచి గుణపాఠాలు నేర్పే వరకు, తన గమ్యం ప్రతి ఒక్కరి జీవనం స్వచ్ఛమైనటువంటి జీవనం ప్రతి ఒక్కరి హక్కుగా మార్చడం వరకు. ఒక్కసారి కావ్య కృష్ణారెడ్డి గారికి శ్రమ గుర్తించినటువంటి వ్యక్తి. ఎవరికైనా కూడా సహాయం చేయాలి అని అనిపిస్తే ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన జోబులో డబ్బు లేని రోజు మనకి సహాయం చేయాలి అనిపిస్తుంది. కానీ నిజమైన సహాయం చేయాలి అనిపించేది అన్ని ఉండి కూడా అన్ని వదులుకొని ఎండలో, ఈ వాతావరణ పరిస్థితులలో ఎండలలో వాటన్నిటిలో ఎన్నో సుఖ సౌకర్యాలు అన్నిటిని వదులుకొని ఈ రోజు మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. కావలసిన ప్రజల కోసం ఎంతో చేయడం జరిగింది. ఈ రోజు కాదు, ఆ అన్న ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీకి సంబంధం లేకుండా ఎంతమందికి మంచాలు ఇచ్చారు, ఎంతమందికి బిందెలు పంచారు, ఎంతమందికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి గుంట దానాలు చేశారు చాలా తక్కువ మందికి తెలిసి మరొకసారి సభాముఖంగా ఈ రోజు వేదికకు విచ్చేసినటువంటి పెద్దలందరి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం వారి అందరి తరపు నుంచి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.